మంజుమల్ బాయ్స్ ఇది సినిమా మాత్రమే కాదు, అంతకు మించిన నిజమైన థ్రిల్లింగ్ ఫ్రెండ్స్ లైఫ్ స్టోరీ. 10 మంది కుర్రాళ్లే కాదు, కారు నడిపిన వ్యక్తి కూడా ఓ మంచి స్నేహితుడు అనిపించుకున్న అద్భుతమైన నిజ జీవితం. స్నేహం అంటే ప్రాణం ఇచ్చేంతలా ఉండాలి. అమ్మకిచ్చిన మాట, స్నేహం కోసం విలువనిచ్చే 10 మంది 2006లో వేసిన టూరే ఈ మంజుమల్ బాయ్స్. అసలే ఆ వయసులో ఉడుకు రక్తం, అంతా మధ్యతరగతి జీవితాలు. పని చేసేవారు, పని లేనివారు, డబ్బున్నవారు, డబ్బు లేని వారంతా కలిసి సరదాగా వేసిన టూర్ అది. అంతేకాదు, తాను కూడా వస్తానని సోమేష్ అనే స్నేహితుడు ఎంతో గొడవ పెట్టుకున్నాడు. కానీ కారులో ప్లేస్ లేదని వద్దన్నారు. దీంతో అతని స్నేహితుల మీద కోపడ్డాడు సోమేష్, శాపాలు పెట్టాడు. కానీ అదే సోమేష్ ఫ్రెండ్స్ కష్టాల్లో ఉన్నామంటే డబ్బు పంపించాడు. వారి ఆసుపత్రి ఖర్చుల నుంచి అన్నీ చూసుకున్నాడు. ఇది కదా స్నేహం అంటే. ఈ స్నేహితుల అడ్వెంచరస్ థ్రిల్లింగ్ టూర్ కాస్త ఇప్పుడు నేషనల్ హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే వారి సంతోషకరమైన టూర్ కాస్త సంచలనంగా మారింది. చివరకు కేసులు, కోర్టులు, ఆసుపత్రులు, తిట్లు, శాపనార్థాలు, ఇలా ఒక్క ఘటన జీవితాన్నే మార్చేసింది. మొత్తం 10 మంది బెస్ట్ ఫ్రెండ్స్ టూర్కి ప్లాన్ చేశారు. కొచ్చిలోని మంజమల్ ప్రాంతంలో ఉంటారు వీరంతా. ఒకే వయసు వారేమీ కాదు, కానీ స్నేహితులు. ఒకే స్కూల్కి వెళ్ళారు, ఒకే నదిలో చిన్నప్పటి నుంచి ఈత కొట్టారు. అయితే ఓనం సెలబ్రేషన్స్ లో భాగంగా తమ ఆపోజిట్ గ్రూప్ టూర్కి వెళ్ళొస్తుంది. వాళ్ళు వెళ్ళొచ్చారని వీళ్ళు కూడా ఆవేశంలో ప్లాన్ చేస్తారు. సుజిత్, అభిలాష్, సిజు, అనిల్, కృష్ణకుమార్, సిక్సన్, సుభాష్ చంద్రన్, సిజు, డేవిడ్, ప్రసాద్. అయితే వీరి చిన్నప్పటి క్లాస్మేట్ ప్రసాద్ ట్రావెల్ కంపెనీలో పనిచేస్తుంటాడు. తమ ఫ్రెండ్స్ అందరూ కార్ కావాలి, టూర్ ఫిక్స్ అయిందంటే క్వాలిస్ తీసుకొని వస్తాడు. మొత్తం 10 మంది బయలుదేరడానికి సిద్ధమవుతారు. అయితే సోమేష్ తాను కూడా వస్తాడని గొడవ చేస్తే వద్దని చెబుతారు. అతని స్థానంలో సుభాష్ని రమ్మని కోరుతాడు సిజు డేవిడ్. కానీ సుభాష్ తన దగ్గర డబ్బులు లేవని రాలేనని చెబుతాడు. నీకు కావాల్సింది ఫుడ్కే కదా, నేను చూసుకుంటానులే అంటూ సిజు డేవిడ్ రమ్మంటాడు. స్నేహం కోసం వెళతాడు సుభాష్. కానీ సుభాష్ దగ్గర ₹1 కూడా లేకున్నా స్నేహితులంతా రమ్మనడంతో సరేనంటాడు. కానీ సుభాష్ తల్లి మాత్రం అసలు టూర్ అక్కర్లేదంటోంది. డేవిడ్ మాత్రం నేను భద్రంగా తీసుకొస్తానని చెబుతాడు. తల్లి మాత్రం యథాలాపంగా మీరు క్షేమంగా వెళ్ళొచ్చినట్లేలే అని సీరియస్గా చెబుతోంది. ఇష్టం లేకుండా కొడుకు సుభాష్ను పంపిస్తోంది. కానీ ఆమె ఏమి ఆలోచించి చెప్పిందో కానీ సుభాష్ జీవితాన్ని మార్చే రోజు వస్తుందని ఎవరూ ఊహించలేదు. మరోవైపు సోమేష్ వస్తానని గొడవ పెట్టుకున్నా కూడా అతన్ని తప్పించి సుభాష్ని తీసుకెళ్లారు. వాస్తవానికి వీరు గోవా ట్రిప్ వెళ్ళాలి. గోవా వెళ్ళేటప్పుడు నువ్వు రావచ్చులే అని చెబుతారు. కర్మ కొద్దో లేదంటే మరోట, కానీ సుభాష్ని అందరూ ప్రేమతో తీసుకెళ్తారు. అలా హాయిగా క్వాలిస్లో కేరళ నుంచి కొడైకెనాల్ బయలుదేరుతారు. తమకు నచ్చిన ప్రాంతాలని చూసుకుంటూ వస్తుంటారు. అంతలోనే కారులో కమల్ హాసన్ క్లాసిక్ సాంగ్ ప్రియతమా నీవచట కుశలమా సాంగ్ ప్లే అవుతుంటుంది. ఇది గుణా సినిమాలోదని అందరికీ తెలిసిందే. అప్పుడే మనం ఒకటి మిస్ అయ్యాం, కొడైకెనాల్ వచ్చి గుణాకేవ్ చూడకుంటే ఎలా అంటాడు ఓ ఫ్రెండ్. అదేంటి అనడంతో కమల్ హాసన్ ఇక్కడే ఈ పాటను షూట్ చేశారు. అప్పటి నుంచే గుణ అని పేరు వచ్చింది. వాటిని గుణాకేవ్స్ అంటారు. కమల్ హాసన్ తిరిగిన చోటు మనం మిస్ అయితే ఎలా, పద వెళ్దామంటాడు ఆ ఫ్రెండ్. అలా అందరూ గుణా కేవ్కి వెళతారు. గుణా గుహ చూడటానికి చాలా బాగుంటుంది. జోష్లో 10 మంది స్నేహితులంతా మిగతా టూరిస్టులతో కలిసి గుహ దగ్గరకు వెళతారు. అయితే ఓ చోట లోపలికి వెళ్ళడం నిషేధమని బోర్డు రాసి ఉంటుంది. అయితే అదే గుణా కేవ్ అంటాడు ఫ్రెండ్. కమల్ హాసన్ షూట్ చేసిన ప్లేస్కి మనం వెళ్లకుంటే ఎలా అని అందరూ వెళదామంటారు. కానీ అక్కడ గేటు అడ్డు పెట్టుంటుంది. గుణా కేవ్లోనికి టూరిస్టులకు అనుమతి ఉండదు. అది భయంకరమైన ప్రాంతం. ఆ సమయానికి ఫారెస్ట్ గార్డ్ అక్కడ ఉండడు. ఇక ఆ పక్క నుంచి రిస్క్ తీసుకొని గుణా గుహ వైపు వెళ్తారంతా. మెల్లిగా గుణా గుహ కిందకి వెళ్తారు. అక్కడ గుహ అద్భుతంగా ఉంటుంది. ఓ పెద్ద లోయలోకి దిగినట్లు కనిపిస్తుంటుంది. లొకేషన్ సూపర్గా ఉందని అందరూ థ్రిల్ అవుతారు. కొంతమంది తాము ఇక్కడికి వచ్చామని రాళ్లపై పేర్లు రాసుకుంటారు. అలానే ఈ ఫ్రెండ్స్ కూడా మంజుమల్ బాయ్స్ అని రాసుకుంటారు. అయితే మంజుమల్ బాయ్స్ అని గోడ మీద ఎలా రాసినా చూడమంటాడు సిజు. 2006 అని రాయటం మర్చిపోయావు, నేనొస్తున్నా నుండు అంటాడు సుభాష్. అలాగే వేగంగా ముందుకు నడుస్తాడు. అంతే, గుహ లోపల కిందకు చిన్న లోయ ఉంటుంది. దానికి 2 మనుషులు పట్టేంత రంధ్రం మాత్రమే ఉంటుంది. చాలా ఏళ్లుగా దాని మీద నుంచి వర్షపు నీరు వెళ్లడంతో లోయ రంధ్రంపై వర్షం నీరు కారణంగా చెత్త పేరుకుపోయి ఉంది. అక్కడ చిన్న రంధ్రం ఉన్నట్టు ఆ చెత్త వల్ల ఎవరికీ తెలియలేదు. అది రాయి అనుకున్న సుభాష్ దాని మీద కాలేసి జారిపోతాడు. తమ కళ్ళ ముందే సుభాష్ లోనికి వెళ్లడం చూస్తారంతా. సుభాష్ గుహలోకి జారిపోయాడని బెత్తరపోయి చూస్తాడు సిజు. ఎందుకంటే అతనే సుభాష్ను తల్లికి క్షేమంగా తీసుకొస్తానని మాటిస్తాడు. పైగా గ్రూప్లో అందరికంటే వయసులో పెద్ద సిజు. అందరూ సుభాష్ అని లోయలోకి తలపెట్టి గట్టిగా పిలుస్తారు. కానీ ఎటువంటి శబ్దం వినిపించదు. ఎందుకంటే అప్పటికే 100 మీటర్లకు పైగా జారిపోతాడు. బట్టలు చిరిగిపోయి ఉంటాయి. దెబ్బలకు తట్టుకోలేకపోతూ ఉంటాడు సుభాష్. ఇక బయట ఉన్న వారంతా కూడా సుభాష్ సుభాష్ అని పిలిచినా కూడా లోపల ఏ చప్పుడు ఉండదు. అందరూ కూడా భయంతో నోట మాట రాకుండా చూస్తుండిపోతారు. అయితే 3 స్నేహితులు బయటకు వెళ్లి రోడ్డు మీద కిరాణా షాపు వ్యక్తికి విషయం చెబుతారు. అతను వచ్చి చూసి మీ ఫ్రెండ్ బతకడని చెబుతారు.
అక్కడే ఉన్న గైడ్ డొమినిక్ ని పిలుచుకొని మరో ఫ్రెండ్ వస్తాడు. ఆ గుహలోని మరో గుహలోకి జారపడ్డ వారెవరూ కూడా బయటకు రాలేదని గైడ్ వారికి చెబుతాడు. దీన్ని డెవిల్స్ కిచెన్ అంటారు. దీనికి బ్రిటిష్ వారు ఆ పేరు పెట్టారు. అక్కడ దెయ్యాలు వంట చేసుకుంటాయని పేరు. అంటే అంత భయంకరమైనదని. లోపల చలెక్కువ, వాన నీటి వల్ల రాళ్లు కూడా జారుతూ ఉంటాయి. కాలు పెట్టినా నిలబడదు. ఇప్పటి వరకు 13 మంది జారిపడ్డారు. ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. గతంలో కేంద్ర మంత్రి మేనల్లుడు జారిపడ్డాడు. కేంద్ర బలగాలు కూడా వచ్చాయి. వందలాది మంది ప్రయత్నించినా కూడా అతన్ని తీసుకురాలేకపోయారు. 1970లోనే మా మేనల్లుడు ఎముక తెచ్చిచ్చినా చాలు, అంత్యక్రియలు చేసుకుంటాం. ఎవరైనా సరే చిన్న బొమ్మిక తెచ్చిచ్చినా కూడా 15 లక్షలు ఇస్తామని చెప్పారు మంత్రి. కానీ డబ్బు కంటే ప్రాణం విలువైంది కదా. ఎవరో కూడా ఆ సాహసం చేయలేదు. మీ ఫ్రెండ్ ఈ లోయలో పడ్డ 14వ వ్యక్తి అవుతాడని గైడ్ చెప్పడంతో అంతా భయపడిపోతారు. కానీ మా ఫ్రెండ్ని తీసుకెళ్లే వరకు మేము వెళ్ళమంటారు ఫ్రెండ్స్ అంతా. ఇక మరో 4 ఫ్రెండ్స్ జోరు వానలో గుహ దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అయితే వానలో తడుచుకుంటూ వచ్చి స్టేషన్ మొత్తం తడిచిందని హెడ్ కానిస్టేబుల్ ఎవడరా మీరంతా అంటూ చిరాకు పడతారు. సార్ మా ఫ్రెండ్ గుహలో పడ్డారని చెప్పినా కూడా పట్టించుకోడు ఆ పోలీస్. ఇంతలో స్టేషన్ రైటర్ తమ దగ్గరకు రమ్మంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మా ఫ్రెండ్ గుహలోకి పడిపోయాడు, వెంటనే వచ్చి కాపాడమంటారు. వాస్తవానికి అది రిస్ట్రిక్టెడ్ ఏరియా. అసలు మీరు ఎందుకు వెళ్ళారంటాడు ఆ పోలీసు. ఇక స్టేషన్ రైటర్ విషయం అర్థం చేసుకుని ఎస్ఐకి చెప్పమంటాడు. ఇక ఎస్ఐ వచ్చి ఈ 4గురినే కొడతాడు. కేరళ నుంచి వచ్చి ఇక్కడ మీ ఫ్రెండ్ని చంపేసి మాకు కహానీలు చెబుతున్నారా అంటూ కొడతాడు ఎస్ఐ. హత్య కేసు పెడతానని బెదిరిస్తాడు. వాళ్ళు ఏడుస్తూ బ్రతిమలాడడంతో చివరకు చేసేది లేక ఓ కానిస్టేబుల్ని ఆ కుర్రాళ్లతో వెళ్ళమంటాడు ఎస్ఐ. ఏదైనా తాడు తీసుకొని వెళ్ళమంటాడు. దానికి ఆ కానిస్టేబుల్ సరేనంటాడు. వాస్తవానికి ఆ కానిస్టేబుల్కి ఓ ప్రాణం ప్రమాదంలో ఉందని చెప్పినా కూడా పట్టించుకోడు. తనకు మద్యం కావాలని, సిగరెట్ కావాలని లంచం అడుగుతాడు పోలీస్ కానిస్టేబుల్. చివరకు వారి కారులోనే వచ్చి కారులోనే మద్యం తాగుతూ కానిస్టేబుల్ అక్కడికి చేరుకుంటాడు. గో దగ్గర సిచ్యువేషన్ చూసి మీ ఫ్రెండ్ చనిపోయాడు, ఇక మీరు ఇంటికి వెళ్ళండి నిర్లక్ష్యంగా సమాధానం చెబుతాడు కానిస్టేబుల్. వాళ్ళు మాత్రం మా ఫ్రెండ్ లేకుండా వెళ్ళమంటారు. అయితే అప్పటికే జోరు వాన. సుభాష్ పడిపోయిన లోయ కింద వరద వెళుతూ ఉంటుంది. ఆ వాన నీరు లోనికి వెళితే ఇంకా లోనికి జారి దొరకడేమోనని భయపడి ఆ నీటిని ఆపే ప్రయత్నం చేస్తారు. కానీ వరద ప్రవాహం పెరుగుతూనే ఉంటుంది. మరోపక్క కానిస్టేబుల్ ఏమో మీ ఫ్రెండ్ బ్రతకడని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఒత్తిడి చేస్తారు. అక్కడే ఉన్న గైడ్ ఫారెస్ట్ గార్డ్ మాత్రం పాపం సార్ మీరు ఇలా నీచంగా మాట్లాడతారేంటని కానిస్టేబుల్ మీద సీరియస్ అవుతారు. అయినా కూడా కానిస్టేబుల్ మాత్రం తగ్గడు. నువ్వు డ్యూటీ సరిగ్గా చేసి ఉంటే ఇలా జరిగేది కాదని గార్డ్నే తిడతాడు. ఇంతలో సుభాష్ గుహలోపల నుంచి దెబ్బలు తలలేక గట్టిగా అరుస్తాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే మొత్తానికి సుభాష్ బ్రతికే ఉన్నాడని అందరూ సంతోషిస్తారు. గైడ్తో పాటు అప్పుడే వచ్చిన లోకల్ ఫోటోగ్రాఫర్, ఫారెస్ట్ గార్డులు కానిస్టేబుల్ని బ్రతిమలాడుతారు. సార్ పాప మీరు టూరిస్టులను బెదరగొట్టకండి, లోపల వారి ఫ్రెండ్ బ్రతికే ఉన్నాడని మీకు తెలుసు కాబట్టి ఏదో ఒకటి చేయండి సార్ అంటారు. సరే బయటకు వెళ్ళి ఆలోచిద్దాం పద అంటూ గుహ నుంచి బయటకు వస్తారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తాడు కానిస్టేబుల్. అంతేకాదు మీడియాకు సమాచారం కూడా ఇచ్చేలా చేస్తాడు. కేరళ టూరిస్టు గునా గుహలో పడిపోయాడనే వార్త టీవీల్లో వచ్చేస్తుంది. దీంతో స్థానిక డిఎస్పీని ఈ ఆపరేషన్ చేసి ఈ టూరిస్టును కాపాడమని చెబుతారు ఉన్నతాధికారులు. ఇక లోకల్ ఎస్ఐ చిరాకు పడుతూనే ఫైర్ డిపార్ట్మెంట్ని కూడా తీసుకొని గుణా గుహ దగ్గరకు వస్తాడు. డిఎస్పీ సైతం ఆపరేషన్ దగ్గరకు చేరుకుంటాడు. ఇక ఫైర్ సిబ్బంది గుహలోని రంధ్రం లాంటి చిన్న సొరంగంలోకి తాడు వేసి సుభాష్ అని పిలుస్తూ ఉంటారు. అప్పటికే 2 గంటల సమయం వృధా అయిపోతుంది. దీంతో సుభాష్ ఫ్రెండ్ ధైర్యం చేసి పోలీసుల మీద సీరియస్ అవుతాడు. సార్ మీరు చేపకు గాలం వేసినట్లు తాడు వేస్తున్నారు. పైనుంచి జారిపడిన వ్యక్తి తాడు పట్టుకోలేని స్థితిలో ఉంటే ఎలా మీరు పంపే తాడు పట్టుకొని పైకి రాగలడు? కాస్త మానవత్వంతో ఆలోచించండి, ఎవరినైనా కిందకు పంపమని అంటాడు. దీంతో పోలీసులు వారందరినీ బయటకు వెళ్ళమంటారు. కానీ మా ఫ్రెండ్ సుభాష్ బయటకు వచ్చే వరకు ఇక్కడే ఉంటామని మొండికేస్తారు. ఇక ఫైర్ డిపార్ట్మెంట్ యువకులు లోనికి వెళ్లేందుకు సాహసించరు. మేం లోనికి దిగి చనిపోతే మా శవం కూడా దొరకదు కాబట్టి డెత్ సర్టిఫికెట్ కూడా ఇవ్వరు, మా కుటుంబాలు రోడ్డున పడతాయని ఫైర్ సిబ్బంది ససేమేరా అంటారు. చివరకు తానే దిగుతానంటాడు సిజు. అతని తల్లి దగ్గరకు సుభాష్ లేకుండా వెళ్ళనని సిజు డేవిడ్ తానే దిగుతాడు. స్నేహం కోసం ప్రాణాలకు తెగించి నడుముకు తాడు, తలకు హెడ్లైట్ పెట్టుకుని ప్రాణాలకు తెగించి లోనికి వెళతాడు సిజు. దాదాపు గంట సేపటి తర్వాత లోయలో బండపై జారి గాయాల పాలైన సుభాష్ కనిపిస్తాడు. దీంతో అతని నడుముకు తాడు కట్టి ఆ తాడు తనకు చుట్టుకొని చేతులతో పట్టుకొని పైకి లాగమంటాడు సిజు. దాదాపు అరగంట ప్రయత్నం తర్వాత సుభాష్ తీవ్ర గాయాలైన స్థితిలో పైకి వస్తాడు. వేగంగా హాస్పిటల్కి తీసుకెళ్తారు. కానీ సుభాష్కైన గాయాల కారణంగా మంచి ఆసుపత్రిలో చేర్పించాలని చెప్పడంతో కేరళకు తీసుకెళ్తారు స్నేహితులు. కానీ వారి దగ్గర ఉన్న డబ్బంతా అయిపోవడంతో తమ స్నేహితుడు సోమేష్కు కాల్ చేస్తారు. తమ పరిస్థితిని చెప్పడంతో వెంటనే 20,000 రూపాయలను పంపి ఆదుకుంటాడు సోమేష్. స్నేహం కోసం నేనున్నానంటూ చేయందిస్తాడు. ఇదంతా కూడా రియల్గా జరిగిన ఘటన. ఏ మార్పులు లేకుండా సినిమా తీశాడు దర్శకుడు. ఇక బయటకు వచ్చిన సుభాష్ ఆసుపత్రిలో 2 నెలలు ఉన్నాడు. మరో 2 నెలలు ఆయుర్వేద చికిత్స తీసుకున్నాడు. చివరకు 6 నెలల తర్వాత కానీ మనిషి కాలేదు.
అతనికి స్నేహితులంతా ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. అయితే ఓ స్నేహితుడు ప్రాణాలకు తెగించి కాపాడిన తీరు, పోలీసులను ఇతర సిబ్బందిని వేడుకొని తమ స్నేహితుడి కోసం ప్రాణాలకు తెగించి ఆశలు వదలకుండా వేదన పడ్డ తీరు ఊరికే వెళ్ళొద్దని ఓ జర్నలిస్ట్కి కథ చెప్పడంతో ఈ స్టోరీ బయటకొచ్చింది. అదే మంజుమల్ బాయ్స్. దీనిని దర్శకుడు చిదంబరం ఆద్యంతం ఆకట్టుకునేలా తీశారు. కేవలం 20 కోట్ల రూపాయలతో నిర్మిస్తే ఏకంగా 204 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డులు బద్దల కొట్టింది. ఇక ఓటీటీలో సైతం 5 భాషల్లో దుమ్ము లేపుతోంది. ఇప్పుడు మంజుమల్ బాయ్స్ దర్శనం అనే క్లబ్ను ఏర్పాటు చేసి పేదలకు సాయం చేస్తున్నారు, ఉన్నంతలో ఆదుకుంటున్నారు. స్నేహానికి మించింది మరొకటి లేదు, మాకు డబ్బు కాదు ముఖ్యం, స్నేహం అంటూ నలుగురికి ఆదర్శంగా నిలిచారు. ఇక కేరళలోని స్నేహితులంతా కూడా ఈ మూవీని రిపీటెడ్గా చూసి తమ ఫ్రెండ్స్ గ్రూప్కి పేర్లు పెట్టుకునేంతగా అందరినీ ఇన్స్పైర్ చేసిందంటే ఇది సామాన్య విషయం కాదు. మరి నిజంగానే మంజుమల్ బాయ్స్ చరిత్రలో నిలిచే ఘటన. ఇప్పుడు మీరు విన్న స్టోరీస్ సినిమా దాదాపుగా ఒకేలా ఉంటాయి, ఎందుకంటే దర్శకుడు ఏ మార్పు చేయకుండా ఈ సినిమా తీసాడట. అందుకే నిజంగా ఆ ఫీలింగ్ కూడా మిస్ కాలేదు. ప్రస్తుతం మంజుమల్ బాయ్స్ ఒరిజినల్ టీమ్ ఫొటోస్ కూడా నెట్లో వైరల్ అవుతున్నాయి. మరి తప్పకుండా ఈ మంజుమల్ బాయ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.